అయితే ఇక్కడ మరి పౌలు చెప్పినటువంటి ఒక మాటని మీరు గమనిస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, ఈ అప్పగింపబడినది ప్రభువు వలన నేను, ఒకసారి చదువుతారండి ఏంటి? నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ఓకే, ఇప్పుడు ఇది నాకు ప్రభువు వలన కలిగిందని పౌలు చెప్తా ఉన్నాడు అనమాట. ఒకసారి చెప్పండి, ప్రభువు వలన పొందితిని అని చెప్పండి అందరూ. ఓకే, ప్రభువు అయిన మరి యేసుక్రీస్తు వారే ఇక్కడ ఈ విషయాన్ని పౌలు గారికి ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఈ మాటని పౌలు ఎందుకు చెప్పారంటే దానికి గల కారణము, ఈయన అపోస్తులలో ఒకడు కాదు. అపోస్తులు 12 మంది ఉంటే ఆ 12 మందిలో మరి పౌలు ఒకడు కాదు. కానీ తర్వాత దేవుడు దేవదర్శనం వల్ల, దేవుని యొక్క పిలుపు వలన, దర్శనం వలన మరి పౌలు అపోస్తలత్వాన్ని పొందాడని లేఖనంలో మనము చూస్తాం. కాబట్టి నాకు కలిగిందంతా ప్రభువు వలనే నాకు కలిగిందని ఆయన చెప్తా ఉన్నాడు. నాకు ఏదైతే ఉందో అది నాకు ప్రభువు వలన అనుగ్రహించబడిందని మరి ప్రభువారు చెప్పినటువంటి సందర్భము ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రభురాత్రి భోజనము, ద లార్డ్స్ సప్పర్ అంటారు ఇంగ్లీష్లో. ప్రభు యొక్క భోజన బల్లను గురించినటువంటి ప్రస్తావన అపోస్తలుక ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 23 నుంచి రాయబడిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఇదే విషయాన్ని మనము సువార్తలలో కూడా గమనిస్తాము. సువార్తలలో మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 24వ వచనం నుంచి చదివితే అక్కడ కూడా మనకి ఈ సందర్భము కనపడుతుంది. తర్వాత యోహాను సువార్తలో కూడా మనకి ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించగలుగుతాం. అయితే ఈ మాటలు నేను ఎందుకు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, దేవుడు అక్కడ ఒక రొట్టెని ఎత్తుకొని, ఒక రొట్టెను పైకెత్తి ప్రభువారు చెప్పినటువంటి మాట, ఇది నా యొక్క శరీరము అని ఆయన చెప్పాడు. అలాగే ఒక పాత్రను ఎత్తుకొని ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షారసము, ఇది నా క్రొత్త నిబంధన అయినటువంటి నా రక్తము అని ప్రభువారు వారికి చెప్పి, ఆయన ఏమని చెప్పాడంటే, నేను వచ్చే వరకు మీరు ఇది తిని త్రాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అనే మాటని ఆయన చెప్పడం జరిగింది. అయితే మీరు ఒకసారి అందరూ కూడా ప్రభు బల్ల ఆరాధన అని చెప్పండి. అందరూ కూడా ప్రభు బల్ల, అది బైబిల్లో మనం చూస్తే ప్రభు దినమందు ప్రతి ప్రభు దినంలో జరిగేది. ఒక్కొక్కసారి ఇంటింటా కూడుకునేటప్పుడు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉండేవాళ్ళు, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం కొరకు తీసుకునేవాళ్ళు. అయితే కొన్ని సంఘాలలో ప్రతి ఆదివారము ప్రభు దినమందు పునరుద్ధాన దినంలో తీసుకుంటారు. కొంతమంది నెలకొకసారి తీసుకుంటారు. అది ఎలా ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అది నా యొక్క సబ్జెక్ట్ కాదు ఈరోజు. కానీ అపోస్తలులు మాత్రము వారు ప్రభు దినంలో ప్రతి ఆదివారము వారు తీసుకున్నారని మనకి లేఖనంలో మనకి కనబడుతుంది. అయితే ఈ యొక్క రొట్టెను తినినప్పుడు, ఈ యొక్క పాత్రలోనిది త్రాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు మరి ఇందాక సహోదరులు షారన్ పీటర్ బ్రదర్ మాట్లాడుతూ మహిమంతా దేవునికే చెందాలి అనే మాటను వారు చెప్పడం జరిగింది. ఈరోజు మనందరం ఇలా ఉన్నామంటే దేవుడు మనలను కనికరించారు కాబట్టి ఈ స్థితిలో మనం అందరం కూడా ఉండగలిగాం. ఈరోజు నేను ఈ మైక్ పట్టుకుని ఇలాగా మాట్లాడుతూ ఉన్నానంటే ఇది నేను అనుకున్నది కాదు. నేను ఇలాగా మా సభలలో ఇలా మాట్లాడతానని నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. కానీ ప్రభువారు నాకు ఈ అవకాశమును ఆయన దయచేశారు. కాబట్టి నేను ఏమై ఉన్నానో అది నా యేసుక్రీస్తు ప్రభు వలన అయి ఉన్నాను, లేదంటే నా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప వలన ఇది నాకు అనుగ్రహించబడింది. అందుకే ఆయన ఏమని చెప్పాడంటే, ఈ రొట్టెను తినినప్పుడల్లా, యాజ్ ఆఫెన్ యాజ్ యూ ఈట్ దిస్ బ్రెడ్ అని ఉంటుంది, యాజ్ ఆఫెన్ యాజ్ యూ డ్రింక్ ఆఫ్ దిస్ కప్
ఈ యొక్క పాత్రలోనిది మీరు త్రాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయండి అని ఉంటుంది. ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడం కొరకు దీనిని మీరు చేయాలని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రభు బల్ల యొక్క ఆరాధన గురించినటువంటి విషయము గురించి మనం మాట్లాడితే మీరు దానికి సంబంధించిన ఒక ప్రింటింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా నెట్లో గూగుల్లో కొడితే, యవనస్తులు కొడితే, పెద్దవాళ్ళు కానీ ద లార్డ్స్ సప్పర్ పెయింటింగ్ అని కొడితే కనుక ద లార్డ్స్ సప్పర్ పెయింటింగ్ అని కొడితే వస్తుంది. దాన్ని లియోనార్డో డావిన్సీ అనే ఒక ఆయన ఆ బొమ్మని వేయడం జరిగింది. లియోనార్డో అనే ఒక ఆయన, లియోనార్డో డావిన్సీ అనే ఒక ఆయన దానిని మరి గీయడము మనం చూస్తాం. అది 15వ శతాబ్దంలో ఆయన దానిని చేయడం జరిగింది. అయితే దాని స్పెషల్ ఏంటంటే, లియోనార్డో డావిన్సీ యొక్క స్పెషల్ ఏంటంటే, మీరు ఆ బొమ్మను చూస్తే 12 మంది శిష్యులు ఉంటారు దాంట్లో. అంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అనమాట. 12 మంది శిష్యుల గురించి ఆయన మంచి పెయింటర్ అనమాట, ఆర్టిస్ట్. 15వ శతాబ్దంలో ఒక మంచి ఆర్టిస్ట్ ఆయన వాటిని గీస్తా, ఆ పెయింటింగ్ వేస్తా ఉన్నప్పుడు 12 అంటే యేసుప్రభు వారు అంటారనమాట, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్తాడు ఆయన. యేసుప్రభు వారికి ఆయన ఎవరు అప్పగిస్తారో ముందుగానే తెలుసు. ఆయనకి తెలియనిదంటూ ఏది ఉండదు. కాబట్టి ఆయన చెప్పాడనమాట, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడనగానే ఆ 12 మంది యొక్క ఇమోషన్స్, వారి యొక్క ఫీలింగ్స్ మారి ఆ యొక్క ముఖాలలో కవలికలు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా మారుతుంది. కొంతమందిది ఆశ్చర్యంగా పెడతారు, కొంతమందిది కోపంగా పెడతారు, కొంతమంది అనుమానంగా పెడతారు, కొంతమంది చాలా గిల్ట్ ఫీలింగ్. అంటే ఇస్కరియోతు యోధా ఉన్నాడు కదా, అతను గిల్ట్గా పెడతాడు. పేతురు చాలా భయముగా మరి చూపించడము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఉద్రేకాన్ని వారి ముఖంలో వచ్చిన ఆ భావాలను ఆయన ఆ పెయింటింగ్ రూపంలో దాంట్లో వేస్తాడనమాట. అందుకు అంత ఫేమస్ అది. ఇప్పటికీ అది ఉంటుంది. అది సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆ పెయింటింగ్ బ్రేక్ అయిపోయింది. అంటే అది యుద్ధంలో పాడైపోయింది. తర్వాత మరలా దానిని రిఫార్మ్ చేసి యథావిధిగా దానిని చేయడము జరిగింది ప్రియులారా. అయితే ఆ బొమ్మని చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మగ్దలేని మరియా యొక్క స్త్రీ కూడా ఉంటారు. తర్వాత డావిన్సీ, ఈయన పేరు లియోనార్డో డావిన్సీ అనమాట. లియోనార్డో డావిన్సీ కోడ్ అని ఒక ఆయన దాని మీద ఫిలిం తీశాడు. అంటే ఒక సినిమా తీశాడు, డావిన్సీ కోడ్. ఆయన పేరు, సినిమా తీసిన ఆయన పేరు ఏంటంటే డాన్ బ్రౌన్ అనమాట. డాన్ బ్రౌన్ ఆయన తీశాడు. ఆయన తీస్తూ ఆ మగ్దలేని మరియా అది ఒక కోడ్, ఆ కోడ్ని నేను డీకోడ్ చేస్తూ ఉన్నానని చెప్పి వక్రీకరించి, చరిత్రను వక్రీకరించి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్యారెక్టర్ మీద ఆయన బురద చల్లే ప్రయత్నం చేసి ఒక తప్పుడు ప్రచారాన్ని ఆయన చేయడం జరిగింది. మగ్దలేని మరియా గురించి, యేసు ప్రభు వారిని గురించి ఆయన అసభ్యకరంగా మాట్లాడినటువంటి ఒక సినిమా వచ్చింది. మన ఇండియాలో కూడా ఆడింది, ఆంధ్రాలో కూడా ఆడింది. చాలామంది దాన్ని చూశారు. డాన్ బ్రౌన్ ఏమనుకున్నాడంటే, ఈ సినిమా ద్వారా అందరూ విశ్వాసులందరూ అవిశ్వాసులు అయిపోయి, సంఘాలన్నీ మూయబడిపోయి, నా సినిమాతో ఈ ప్రపంచంలో పెద్ద ప్రజంబనం వచ్చేస్తుందని సహోదరుడు అనుకున్నాడు. కానీ ఆ సినిమాలాగా వెళ్ళిపోయింది. చర్చిలు మాత్రం అలా పెరుగుతూనే ఉండేలాగా దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే అది మనసులో మెదిలినటువంటి ఆలోచన. రెండవది అది ఒక అబద్ధం. కాబట్టి దాన్ని సినిమాలాగా చూశారు. కానీ డాన్ బ్రౌన్ని పెద్దగా ఎవరు కూడా సీరియస్గా తీసుకెళ్ళారు. డాన్ బ్రౌన్ యేసు ప్రభు వారి గురించి ఆయన మీద బురద చల్లాలని చూశాడు. అలాగని ఆయన జీవితం పెద్ద గొప్ప జీవితం ఏం కాదు. డాన్ బ్రౌన్ ఒక అతను. అంటే ఒక పురుషులు వివాహం చేసుకుంటే దాన్ని గే మ్యారేజెస్ అంటారు. డాన్ బ్రౌన్ అనే అతను ఒక పురుషుడిని పెళ్లి చేసుకున్నాడు. అతను వచ్చి యేసు ప్రభు మీద సినిమా తీయడం అంటే అది చాలా హాస్యాస్పదంగా అనిపించింది.
నేను ఆ బుక్ కూడా ఈ మధ్య చదివాను. కాబట్టి లార్డ్స్ సప్పర్ ఆ పెయింటింగ్ నుంచే దానిని ఆయన తీసుకుని చెప్పడము జరిగింది. ఈరోజు నేను ఒక మాట చెప్తా ఉన్నాను. యేసు ప్రభు వారిని ఆయన బ్రతుకున్నప్పుడే దూషించారు అందరూ. 2000 సంవత్సరాలుగా యేసు ప్రభు వారిని దూషించిన వారు ఎవరు కూడా లేరు, దూషిస్తూనే ఉన్నారు. కానీ ఆయన దేవుని మీద బురద చల్లితే, దేవుడికి అంటుకుంటే ఆయన దేవుడు అవ్వరు. ఇప్పుడు నేను చెప్పులతో ఇక్కడ చెప్పులు వేసుకుని ఉన్నాను అనుకోండి, నా చెప్పులు బురద దేవుణ్ణి అపవిత్రపరిస్తే ఇంకా ఆయన దేవుడు అవ్వడు. దేవుణ్ణి మనిషి అపవిత్రపరచలేడు. ఒకవేళ మనిషి వల్ల దేవుడు అపవిత్రపరచబడితే ఆ దేవుడు నాకు అవసరం లేదు. ఏ మనిషి కూడా దేవుని అపవిత్రపరచలేడు. కాబట్టి యేసు ప్రభు దేవుడు. ఆయన మీద నువ్వు ఎన్ని మాటలైనా మాట్లాడుకో, కానీ ఏది కూడా ఆయనను అపవిత్రపరచలేదు. నథింగ్ కెన్ డిఫైల్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. డాన్ బ్రౌన్ అలాగే సినిమా తీసుకున్నాడు, ప్రపంచం అంతా ఆడింది, చాలా పెద్ద డావిన్సీ కోడ్ అని అన్నారు, కానీ అది ప్రూవ్ ఏమీ అవ్వలేదు. యేసు పరిశుద్ధుడు కాబట్టే ఇప్పటికీ ఆయన సంఘము అన్నిటికంటే మరి ఉన్నతమైన పర్వతం మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ద హయ్యెస్ట్, ఈ ప్రపంచంలో అతి ఉన్నతమైనది ఏదైనా ఉందంటే అది సంఘం. చూడండి, ఇక్కడ ఎన్ని రోజులండి ఈ సభలు? 5 రోజులు. ఎంతో విశ్వాసం ఉండాలి. 5 రోజులు పెట్టాలంటే గట్స్ ఉండాలి. ఎందుకంటే మీటింగ్స్ పెట్టడం అంటే చాలా కష్టం. భోజనాలు ఉంటాయి, పబ్లిసిటీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇందాక అన్నారు కదా, కోపం వచ్చేది చెప్పింది చేయకపోతే. టెన్షన్లో కూడా కోపం వచ్చేస్తుంది. తర్వాత అందరు రారు, ఒక్కొక్కసారి వస్తారు, కొంతమంది సహకరించరు. కానీ దానికి దేవుడు ధైర్యం ఇస్తేనే మనము చేయగలుగుతాం. కానీ దేవుడు వెనకుండి నడిపే. కానీ ద హయ్యెస్ట్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే ఆయన సంఘానికి మించిన అధికారము ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి సంఘముగా ఉన్న వాళ్ళు సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకండి. సంఘాలు లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి, సంఘము లేకుండా. చూడండి, ఈ మధ్య కొంత బాగా హైలైట్ అయిన విషయం ఏంటంటే అందరూ తెరల మీద చూస్తున్నారు కదా, తెరలు పెడితే తెరలు. అట్లా ఉండకూడదు. సంఘం అంటే తెర కాదు. అంటే ఒక పాస్టర్ గారు ఉండాలి. ఎంతమంది లేరండి, ఎవరో ఒకరిని మనము పెట్టాలి. మేము భారతదేశంలో నార్త్ ఇండియాలో చాలా చోట్ల పంపిస్తాము, ఆంధ్రాలో చాలా చోట్ల ఉన్నాయి, మాకు అన్ని చోట్ల, కొన్ని కంట్రీస్లో కూడా ఉన్నాయి. కానీ అన్ని చోట్లకి నేనేమి తెర మీద కనబడాలి అట్లాగా అనుకోని అవసరం లేదు. ఎక్కడికక్కడ ఒకరిని పెట్టడమే. ఒకవేళ వాళ్ళు అక్కడ పెడితే వాళ్ళు సందా తీసేసుకుంటారేమో అని భయంగా ఉంటే ఆ భయం ఉండకూడదు. ఎందుకంటే అక్కడ చేస్తుంది వాళ్ళే కదా, తీసుకుంటే తప్పేటి? తీసుకుంటే తీసుకొని నువ్వు ఒక్కడవే అలాగ వెలిగిపోవాలనుకుంటే త్వరగా ఆరిపోతావు. అలా బోల్డ్ దీపాలు ఆరిపోవడం చూశాను నేను. కాబట్టి దీపం ఆరిపోయే వాళ్ళందరూ ఇలాంటి పనులన్నీ చేస్తారనమాట. దయచేసి అలా చేయకండి. అందరూ కూడా ఏదో ఒక సంఘమునకు వెళ్ళండి, ప్రతి ఆదివారం వెళ్ళండి. సంఘం అందరూ కలిసి మనం ప్రార్థన చేస్తే దేవుడు సంఘానికి హయ్యెస్ట్ అథారిటీని ఆయన దయచేశాడు. అధికారం ఎవరికి ఇచ్చాడంటే ఆయన సంఘమునకు ఆయన దయచేశాడు. ఈ సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యేసు ప్రభు ఇలాంటి వాళ్ళందరినీ చూసి భూరాజులు ఎలా అల్లరి చేయుచున్నారు, అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు అని ఆయన మాట్లాడుతూ వారి గురించి కీర్తనలో ఉంటుంది 2లో ఏమంటాడంటే, వారిని చూసి యెహోవా ఆకాశము నుండి నవ్వుచున్నాడు అని ఉంటుంది. ఇలాంటి విషయాలన్నిటిని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన నవ్వుతూ ఉన్నాడని లేఖనము తెలియజేస్తుంది. కాబట్టి బురద చల్లే వాళ్ళు చల్లుతారు, కానీ సంఘము ఆయన ప్రభావము ఆయన శక్తిని మాత్రమే ఎవరు ఏమాత్రము కూడా ఆపలేరు. మనందరము కూడా ఆయన బలాన్ని మన జీవితాలలో మనము చూడగలుగుతాం ప్రియులారా. అయితే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అనే మాటని ఆయన చెప్పడం జరిగింది.
అయితే నేను ఒకసారి ఒక చిన్న మాట కూడా చెప్తాను. దీన్ని అంటే చిన్న వివరణ ఇచ్చే ముందు ఒక మాట ఏంటంటే, ఫస్ట్ కొరింథియన్స్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. ఒకసారి అందరూ కొరింథీ అనండి, అందరూ ఒకసారి కొరింథ్. ఓకే, కొరింథీ అనే మాట అంటే, కొరింథీ అనే మాటని చదివేటప్పుడు అది ఎక్కడుందో కూడా మనకు తెలియాలి. గ్రీసు దేశంలో ఉంటుందండి. అది ఎక్కడ ఉంటుంది? గ్రీసు దేశం. గ్రీసు దేశం ఎక్కడుంది? ఏ కాంటినెంట్లో అంటే యూరోపియన్ కాంటినెంట్లో ఉంది. యూరప్ కాంటినెంట్లో ఉంది అది. అక్కడ గ్రీసు దేశం, గ్రీస్ అనేది ఒక దేశము, చాలా ఫేమస్ గ్రీస్. ఎందుకంటే ఒక ఆయన అక్కడ ప్రపంచం అంతటిని ఏలుబడి చేశాడు అక్కడి నుంచి. ఆయన పేరు అలెగ్జాండర్ ద గ్రేట్ అనే ఆయన ప్రపంచం అంతటిని ఏలుబడి చేశాడు. ఈ గ్రీసు దేశం నుంచి చాలామంది ఫిలాసఫర్స్ వచ్చారండి. దాంట్లో ముగ్గురు అందరికీ తెలుస్తారు. ఒక ఆయన పేరు ఏంటంటే సోక్రటీస్, ఇంకొక ఆయన పేరు ప్లేటో, ఇంకొక ఆయన పేరు అరిస్టాటిలే అలెగ్జాండర్కి గురువు అన్నమాట. అన్నీ ఆయన బోధించడము జరిగింది. అలెగ్జాండర్ యొక్క తండ్రి పేరు ఫిలిప్ అన్నమాట. ఆ ఫిలిప్ అనే పట్టణం ఆయన పేరట వచ్చింది. అంత ఫేమస్ అండి గ్రీసు దేశం అంటే. ఈ గ్రీసు దేశంలోనే ఈ కొరింథీ పట్టణం ఉంది. అయితే కొరింథీ పట్టణము ఎంత ఫేమస్ అంటే, ఎందుకు ఫేమస్ అయిందో మీకు ఒక మాట చెప్తాను. గ్రీసు దేశంలో ఏథెన్స్ పట్టణం చాలా ఫేమస్. ఒలింపిక్స్ ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయ్యాయి, చాలా ఫేమస్ అన్నమాట. తర్వాత అక్కడ యుద్ధాలు జరిగాయి, చాలా యుద్ధాలు జరిగాయి. ఒక పెద్ద యుద్ధం జరిగింది అక్కడ, ట్రాయ్ అంటారు దాన్ని. అక్కడ హెలెన్ ఆఫ్ ట్రాయ్ అని, హెలెన్ అని ఒక రాణి ఉండేది. ఆ రాణి కొరకు ఒక యుద్ధం జరిగింది. ఏమని చెప్తారంటే 1000 ఓడలు వచ్చాయి అంటారు. ఆ యుద్ధానికి 1000 షిప్స్ వచ్చాయని చెప్తారు. అలాంటి యుద్ధాలు జరిగినటువంటి ప్రాంతము. అయితే ఏథెన్స్ కంటే ఫేమస్ ఏంటంటే కొరింథీ పట్టణం అన్నమాట. ఎందుకు కొరింథీ పట్టణము అంత ఫేమస్ అంటే అక్కడ వ్యాపారము. రెండవది కొరింథీయులు అంటే ఎవరో తెలుసండి? ఎవరైనా నేను కొరింథీయుని అంటే అర్థం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికంటే చెడిపోయిన వాడని అర్థం అన్నమాట. అంత భయంకరమైన పాపంలో వాళ్ళు ఉండేవారు. ఎవరు? కొరింథీయులను. కొరింథియన్ అని కొట్టండి మీరు ఎప్పుడైనా నెట్లో. ద మీనింగ్ ఆఫ్ కొరింథియన్ అని కొడితే దాని మీనింగ్ ద మోస్ట్ పవర్టెడ్, ద మోస్ట్ పొల్యూటెడ్, ద మోస్ట్ కరప్ట్, ద మోస్ట్ వికెడ్ పర్సన్ అని దానికి మీనింగ్ వస్తుంది. అక్కడండి పాపానికి సంబంధించిన పోటీలు జరిగాయి. పాపాన్ని పబ్లిక్లో చేస్తూ అవి పోటీలుగా నిర్వహించేవాళ్ళు అన్నమాట. అలాంటి పట్టణంలో దేవుడు పౌలుకి భారం పెట్టి ఒక సంఘము ఏర్పడేలాగా దేవుడు పౌలు గారిని వాడుకున్నాడు. ప్రియులారా, ఆమేన్. దేవుని కృప ఎలా ఉంటుందో తెలుసండి? ఎక్కడ పాపము విస్తరిస్తుందో అక్కడ ఆయన కృప కూడా విస్తరించి ఒక సంఘాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మరి దేవుని సేవకులు షారెన్ పీటర్ గారిని ఈ ప్రాంతంలో ఆయన ఎన్నుకొని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ సువార్తను విని రక్షణ పొందాలని ఆయనను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొరింథీ పట్టణంలో ఒక సంఘం ఉంది. మీరు ఒక మాట చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 18:1 చదవండి త్వరగా. 18:1 అలాగే 11వ వచనం కూడా అనుకోండి. 18:1-8 కూడా చదవండి. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి, అదే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి? ఏథెన్స్లో సువార్త అయిపోయాక ఎక్కడికి వచ్చాడు ఆయన? కొరింథీకి వచ్చాడు. ఒకసారి చెప్పండి అమ్మ అందరూ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఏథెన్స్ నుండి బయలుదేరి. ఓకే, కైకలూరు నుంచి భీమవరం వెళ్ళాడా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? గట్టిగా చెప్పాలి. ఏథెన్స్ నుండి కొరింథీ పట్టణానికి వెళ్ళి తర్వాత చదవండి అమ్మ. కొరింథీయునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అనే ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను అక్కడ కనుగొన్నాడు. ఓకే, అక్కడ 8వ వచనం చదవండి. తర్వాత 8వ వచనం కూడా చదవండి. సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు
తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. ఓకే, తర్వాత మీరు 11వ వచనం చదవండి మరలా. అతను వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాడు. ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి అక్కడ? సంవత్సరం మీద. చూడండి, సేవ ఎలా ఉంటుందో తెలుసండి. దేవుడు భారం పెడితే ఒకే ఏరియాలో ఇన్ని రోజులు ఉండగలుగుతారనమాట. అంతేగాని ఇలా టక్మని వచ్చి ఇలా టక్మని వెళ్ళిపోతే ఏమి అందరూ మారిపోరు. ఇక్కడ యవనస్తులు ఉన్నారు కదా, కొంతమంది పౌలులు లేపబడతారు ఈ మీటింగ్లో. చాలా పేషెన్స్ కావాలి, అన్ని కంఫర్ట్స్ మనకు ఉండవు. పౌలు అండి ఇక్కడ ఏథెన్స్లో సేవ అయిపోయిన తర్వాత ఏథెన్స్ నుంచి బయలుదేరి ఆయన ఎక్కడికి వచ్చాడు? కొరింథీకి వచ్చాడు. వస్తే అకుల ప్రిస్కిల్లాని కలిశారు. వాళ్ళ భార్యాభర్తలు. అప్పటికే వాళ్ళు ఎక్కడి నుంచి? ఇటలీ నుంచి వచ్చారు. తర్వాత క్రిస్పు ఇంటి వారికి ఆయన చెప్పాడు. అట్లాగే చిన్న చిన్న మీటింగ్స్ అన్నమాట. బిగినింగ్లో మినిస్ట్రీ ఎప్పుడు కూడా ఒకే రోజు సంఘంలోకి 2000, 3000 అలా వచ్చేయరు. అలా వచ్చారంటే వాళ్ళు బయట వాళ్ళు అనమాట, ఎల్లోళ్ళు కాదు. అంటే నువ్వేదో జిమ్మిక్స్ చేసావు, ఎక్కడ యూట్యూబ్లో చిన్నదేదో పోస్ట్ పెట్టుకోవడందే పెట్టి మొత్తం వలేసావు. దేవుడికి తెలియదండి అది. మనందరం ఆయన ఎదుట నిలబడాలండి. ఇక్కడ ఉన్న నేను, మీరు, మనందరం ఒకరోజు దేవుని దగ్గర నిలబడాలి. ఆ భయం లేని వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటారండి. దేవునికి ఒక రోజున మనం లెక్క చెప్పాలనే భయం లేని వాళ్ళు ఇష్టారాజ్యంగా జీవిస్తారు. జీవించనివ్వండి, కానీ ఒక రోజున వారు దేవునికి లెక్క చెప్పాలి. సిటీ స్టడ్ అనే భక్తుడు అంటాడు, వాట్ ఈస్ ఫేమ్ అండ్ ఫ్లాటరీ వెన్ ఆల్ ద హ్యూమన్స్ కమ్స్ టు కన్ఫ్రంట్ గాడ్ అని చెప్తాడు. అంటే మనుషులందరూ దేవుని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు వారు సంపాదించిన పొగడతలు, పేరు ప్రఖ్యాతులు ఏమైపోతాయో ఈ మనుషులకి తెలియట్లేదని అంటాడు. ఒక రోజున మనందరము దేవుని ఎదుట మనము నిలవబడాలి. ఇక్కడ పౌలండి సంవత్సరము 6 నెలలు కొరింథీ పట్టణంలో ఉండి ఒక్కొక్కరికి వాక్యం బోధిస్తూ వారిని చాలా చక్కగా దేవునిలో బలపరిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఒకసారి చెప్పండి ఆ మాట, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంటే. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే జరిగేది ఏంటి తెలుసా? అంటే చాలా తక్కువ మాట్లాడతామండి. మనం చాలా తక్కువ ఉంటుంది మన కాన్వర్సేషన్. భూ సంబంధమైన విషయాలు చాలా తక్కువ ఉంటాయి, వాక్యము మాత్రం ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక సేవ బాగా అభివృద్ధి అవ్వాలి, లేదంటే మీరు ఉన్న చోట ఉద్యమం రావాలి, అనేకులు దీవించబడాలంటే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక బైబిల్ ఓపెన్ చేసి ఒక ప్యాసేజ్ చదివి, ఇదిగో వాక్యంలో ఇలా ఉంది, ఈ వాక్యము వినండి అని ఆ వాక్యంలో ఉన్న విషయాలను మీరు వివరించండి. వివరిస్తూ ఉన్నప్పుడే వారిలోకి దేవుని అభిషేకం వెళ్ళడం మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎక్కువ మనం ఏం మాట్లాడుతున్నామో మనకి తెలియాలి. మనం ఏం మాట్లాడుతున్నామో మనకి ఎగ్జాక్ట్గా మనకి తెలియాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం అట్లాగే ప్రకటిస్తే, ఎక్కడైనా మీకు సమస్య వస్తే దానికి ఆన్సర్ బైబిల్లో ఉందని అందరికీ మరి చెప్పాలని నేను మీకు ప్రభు పేరటి సమయంలో తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఈ సిటీ చాలా ఘోరమైన సిటీ, చెప్పాను కదా, చాలా భయంకరమైనటువంటి పాపము. ఇలాంటి పాపముతో ఉన్నటువంటి ఈ పట్టణంలోనికి మరి దేవుడు ఇక్కడ మరి పౌలుని పంపినటువంటి సందర్భాన్ని లేఖనంలో మనం అందరం కూడా చూస్తాం. ప్రియులరా, తర్వాత అండి ఈ యొక్క పట్టణం అంతా మరి సువార్త ప్రకటించబడిన తర్వాత అక్కడ ఒక సంఘము స్థాపించబడి అక్కడ మరి పౌలు చేసినటువంటి ఆ సువార్తను గురించినటువంటి ఆ యొక్క విషయాలన్నిటిని కూడా మనము లేఖనంలో మనము గమనించగలుగుతాం. అయితే ఒకసారి అందరూ ఈ మాట వినండి. ఈ సంఘాన్ని అలాగే వదిలేయకుండా వాళ్ళకి 2 లెటర్స్ రాశాడు. ఒకటి ఏంటనమాట, ఫస్ట్ ఒక పత్రిక రాశాడు, అది కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. తర్వాత కొరింథీలకు రాసినటువంటి
రెండవ పత్రిక రాశాడు. ఇప్పుడు ఇక్కడ 11వ అధ్యాయంలో మనం చదివాం కదా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అనే మాటని మరి మనం అక్కడ గమనించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి నేను కొన్ని విషయాలు నేను మీతో టూకీగా చెప్పి తర్వాత ప్రార్థన చేయాలని అనుకుంటా ఉన్నాను. దాంట్లో ఏంటంటే, ఒకసారి మరలా చెప్పండి, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అంటే ఇప్పుడు అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసండి, ఎప్పుడు జ్ఞాపకం, సంఘం ఎప్పటికీ సంఘానికి జ్ఞాపకం ఉండవలసింది ఏంటో తెలుసా, ఆయన శరీరము ఆయన రక్తం. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, ఆయన శరీరము మన కొరకు ఆయన అర్పించాడు, దేవుని కొరకు దేవుడు మన కొరకు అర్పించాడు. ఆయన్ని చంపేస్తే చచ్చిపోలేదు ఆయన, అలాగని ఆయన మరణం అయిపోలేదు. చూడండి, ఒకవేళ ఆయన్ని చంపేస్తే కనుక మర్డర్ అవుతుంది, హత్య అవుతుంది. ఆయనే చచ్చిపోతే సూసైడ్ అవుతుంది. ఇది మర్డర్ కాదు, సూసైడ్ కాదు. ఆయన త్యాగం చేసి మనుషుల పాపం కొరకు చనిపోయాడు. ఆయన సాక్రిఫైస్ అంటారు. ఇట్ ఈస్ బిట్వీన్, ఇది ఇటు మర్డర్కి తర్వాత సూసైడ్కి మధ్యలో ఉన్న ఆ యొక్క త్యాగము, బలియాగముగా త్యాగముగా మనము చూస్తాం ప్రియులారా. ఈరోజు మీరు ఏమి జ్ఞాపకం చేసుకున్నా జ్ఞాపకం చేసుకోకపోయినా మీ అందరికీ జ్ఞాపకం ఉండవలసింది ఏంటో తెలుసండి. చూడండి, ఈ మీటింగ్స్ ఇలాగా చాలా ఉన్నంతలో చాలా నీట్గా చేశారు కదా. కొన్ని మీటింగ్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, సంఘం అంటే అదొక చాలా ఆహ్లాదకరంగా చేసేయలేమో అనుకుంటున్నారు. అన్నిసార్లు ఆహ్లాదకరంగా ఉండవు. కొరింథీ పట్టణంలో పౌలు పెట్టిన మొదటి సంఘానికి వెళ్ళుంటే కనుక ఇదేం సంఘంరా బాబు అని అనుకుంటామేమో. అక్కడ 4, 5, 10 మందో ఉంటారు. కానీ ఆ 10 మంది నుంచి దేవుడు కొరింథీ లాంటి భయంకరమైన పట్టణంలో ఆయన సువార్త చేయడానికి వారిని వాడుకున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఈరోజు మీరు బాహ్యంగా కనిపించే అట్టహాసాన్ని చూడకండి. క్రీస్తు శరీరం అక్కడ ఉందా లేదా, ఆయన రక్తము గురించి ప్రకటించబడతా ఉందా లేదో అందరూ కూడా చూడాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. ఇక్కడండి కొరింథీ పట్టణం అంతా ఆయన సువార్తని ఆయన ప్రకటించాడు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీనిని చేయాలి. అంటే మీరు ఎప్పుడు నన్ను ఏం చేయాలి, జ్ఞాపకము చేయాలి. ఇక్కడ సంఘంలోకి వెళ్ళి ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందే వాళ్ళందరూ కూడా యేసు వారిని జ్ఞాపకము చేసుకోవాలి. సంఘంలోకి ఎందుకు వెళ్ళాలి చెప్పండి అందరూ, యేసుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఆయన శరీరము, ఆయన రక్తాన్ని, శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనందరం అక్కడికి వెళ్ళి శిలువ వైపు చూస్తూ మనము ఆ కార్యాన్ని చెయ్యాలి. కానీ మన సొంత ఉద్దేశాలతో మనము చేయకూడదని మరి ఇక్కడ పౌలు ఈ యొక్క సంఘంతో ఆయన పత్రిక రాశాడు. అంటే అర్థం ఏంటంటే, కొరింథీ పట్టణంలో సంఘం ఏర్పడిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. దాని తర్వాత వారిలో ఉద్యోగం తగ్గి వారిలో సంఘంలో రకరకాల భిన్నాభిప్రాయాలు రావడం జరిగింది. అప్పుడు వాళ్ళకి చెప్పాడనమాట, ఏమనంటే, మీరు ప్రారంభాన్ని చాలా బాగా చేశారు, రాను రాను మీరు నా శరీరము రక్తం విషయంలో మీరు కొంత నిర్లక్ష్యంతో ఉన్నారు. అట్లా ఉండొద్దని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా వారిని హెచ్చరిస్తూ సంఘాన్ని క్రమపరిచినటువంటి పరిస్థితిని ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతాం ప్రియులారా. అయితే ఒకసారి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, సంఘము క్రమపరచబడడం అంటే మొట్టమొదటిగా ఆయన శరీరము రక్తం విషయంలో అది క్రమపరచబడాలి. దేవుని శరీరము రక్తాన్ని దైవ సేవకుడు ఇస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా దానిని మనము తీసుకోవాలి. బాప్టిజమం తీసుకున్న వాళ్ళు, ఇంకెవరైనా బాప్టిజమం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ రాత్రి ప్రభా ఇంతవరకు నీ శరీరాన్ని రక్తానికి నేను దూరంగా ఉన్నాను, నీ శరీరము రక్తము నేను తీసుకోవాలంటే నాకు అర్హత ఏంటంటే నేను బాప్తిస్మాన్ని తీసుకోవాలి. అంటే అంటే ముందు మారు మనసు పొందాలి, తర్వాత ఏం తీసుకోవాలి, బాప్టిజమం తీసుకోవాలి. ఇవి తీసుకోకుండా దేవుని శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి మనకు అధికారము
లేదు. ఈ మధ్య కొంతమంది చిన్నపిల్లలకి ఇచ్చేస్తున్నారు, అన్యులకి ఇచ్చేస్తూ ఉన్నారు, ఎవరికైనా ఇచ్చేస్తూ ఉన్నారు, దానికి ఒక కట్టడ లేదని అంటూ ఉన్నారు. కొంతమంది అసలు అది జస్ట్ అది అది ఏదో అన్నాడు ఆయన జ్ఞాపకం చేసుకోమని, కానీ అది పెద్ద సీరియస్ ఏం కాదు అని చాలామంది అంటూ ఉన్నారు. అంత సీరియస్ కాకపోతే ఇది క్రొత్త నిబంధన వలనైన నా రక్తము, కోవెనెంట్, నిబంధన గురించి దేవుడు అక్కడ మాట్లాడాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. కానీ చాలామంది దీనిని వెకిలిగా చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు, వాళ్ళకి పాపం తెలియని వారికి దీన్ని మనం ఇవ్వనవసరం లేదు. పిల్లలు ఎవరైనా కానీ, ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ అమాయకులే. పాపం తెలియని వారు అయితే కనుక వారు మరణం తర్వాత వారు దేవుడి దగ్గరికి వెళ్తారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయనేమి క్రూరుడు కాదు. కానీ ఎవరికైతే పాపం తెలుస్తుందో, పాపం యొక్క అవగాహన కలిగిన వారు మారు మనసు పొందుతారో, బాప్టిస్మం తీసుకుంటారో, అలాంటి వారు మాత్రమే ఈ బల్లలో ఏం చేయాలి? పాలు పంపులు పొందాలని లేఖనం తెలియచేస్తూ ఉంది. రక్షణ లేని వారు ఈ రాత్రి, ఈరోజు దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, మీరు ఈ రక్షణకు దూరంగా ఉండకండి. యేసులోకి వచ్చిన తర్వాత దేవుడు నా యొక్క జీవిత గమనాన్ని మార్చాడు. రక్షణలో ఉన్న ఆనందం ఇంకా దేంట్లో ఉండదండి. రక్షణ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసండి, ఎప్పుడు ఇస్తారా అంటే ఆనందంగా తీసుకుంటారన్నమాట. ఒకసారి ఆఫ్రికాలో అండి ఒకే రోజు 3200 మంది బాప్టిజం తీసుకున్నారండి. ఒకరోజే అందరు లైన్గా. ఒక పాస్టర్ గారు ఇచ్చారు, ఆయన పేరు శామ్యూల్ అనమాట, ఇండియన్ పాస్టర్, ఆయన కేరళ. వాళ్ళందరూ ఏడుస్తూ రక్షణ తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా క్రిమినల్స్గా ఉండేవాళ్ళు. దేవుడు వారందరిని కూడా మార్చివేయడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభువు చెప్తా ఉన్నాడు, నన్ను మార్చింది యేసు రక్తం, నన్ను మార్చింది ఆయన శరీరం, నన్ను మార్చింది ఆయన శిలువ త్యాగం, నన్ను మార్చింది ఆయన చూపిన ప్రేమ వల్ల నేను మార్చబడ్డాను. హల్లెలూయా. కాబట్టి రక్షణలో ఉన్న ఆనందం ఇంకా దేంట్లో కూడా లేదు ప్రియులు. ఒకసారి యేసు త్యాగాన్ని బట్టి అందరూ కూడా ఆయన్ని స్తుతించండి. ఒక్క నిమిషం అందరూ కూడా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి ప్రియులారా. హల్లెలూయా. సరే, నేను ఇంకొక మాట ఏంటంటే, మీరు ఇందాక సహోదరు చదువుతున్నారు కదండి, ఆవిడ నాకు సాయం చేయండి. ఆ 11వ అధ్యాయంలో ఆ క్రింద చదవండి. ఇంకా తర్వాత మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో తర్వాత ఇంకా క్రిందకి ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఓకే. కాబట్టి ఎవడు అయోగ్యముగా, ఈ మాట చెప్పండి, ఎవడు అయోగ్యముగా అని చెప్పండి అందరు. ఎవడు అయోగ్యముగా, ఇంకా బిగ్గరగా అందరు చెప్పండి అందరు కూడా. అది మీరు సంఘములో ఈ శరీరము రక్తాన్ని తీసుకునేటప్పుడు ఎలా తీసుకోకూడదు? ఒక ఆయన అంటాడండి, అయోగ్యముగా అంటేనట యేసుక్రీస్తు నన్ను క్షమించేశాడని నమ్మకుండా తీసుకోవడమే అయోగ్యం అంటున్నాడు ఒక ఆయన. యేసుక్రీస్తు నన్ను క్షమించేశాడు ఆల్రెడీ, నా భవిష్యత్తు గతం ఇప్పుడు అన్నీ క్షమించేశాడని నమ్మకుండా తీసుకోవడమే అయోగ్యత అని అంటా ఉన్నాడు. నో, మీనింగ్ అది కాదు. అయోగ్యముగా అంటే అర్థం ఏంటంటే, సంఘములో లోకం ఉండకూడదు. సంఘంలో ఏముండకూడదు? ద వరల్డ్ షుడ్ నాట్ బి ఇన్ ద చర్చ్. సంఘంలో లోకం ఉండకూడదు. అట్లాగే రెండు అనమాట, లోకము సంఘంలోనికి రాకూడదు, అట్లాగే సంఘము కూడా లోకంలోనికి వెళ్ళరాదు. ఇక్కడ ఉన్న అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యముగా అంటే అర్థం ఏంటో తెలుసండి, అయోగ్యముగా తీసుకోకండి అంటే మీరు ఎలాంటి ఇది తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా భోజనం ఆకలిగా ఉంటాయి మీలో ఎవరికైనా, ఇంటి దగ్గర చేయమని చెప్తాడు పౌలు. ఇది కామన్ మీల్ కాదు. ఇది చెప్పండి అందరు, ఇట్స్ నాట్ ఏ కామన్ మీల్ అని చెప్పండి అందరు. అయోగ్యముగానని అందరు ఒకసారి. నువ్వు భోజనం చేసినట్టు ప్రభు బల్లను చేయడానికి వీలు లేదు. చాలా, అందుకే ఆ రోజండి తలస్నానం చేసి రెడీ అయ్యి, తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థనాపూర్వకంగా ఉపవాసంతో భయముతో, ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ ద లార్డ్, అంటే ప్రభువారి త్యాగం, దాన్ని మీరు వెలకట్టకపోతే అయోగ్యత అవుతుంది. ఆ రోజు కనుక మీరు
శిలువ మీద మండుటెండలో యేసు ప్రభు వారు ఆ పల్లెల్లో ఆయన ఆ యొక్క పెయిన్ బిగించి మన కొరకు చనిపోయాడు ఆయన. ఇంగ్లీష్లో అంటే ఎక్స్క్రూషియేటింగ్ అని ఒక వర్డ్ ఉంటుంది, చెప్పండి అందరు. ఆ వర్డ్ అంతకుముందు డిక్షనరీలో లేదు. అది బాధ, యేసు ప్రభు వారు పడిన బాధని వివరించడం కొరకు డిక్షనరీలో పదం లేక క్రొత్తగా ఒక పదాన్ని కనుగొన్నారు. దాని పేరు ఏంటంటే ఎక్స్క్రూషియేటింగ్. ఎక్స్క్రూషియేటింగ్ అనే వర్డ్ని శిలువ బాధని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనుగొన్నటువంటి ఒక వర్డ్గా మనం చూస్తాం. అలాంటి ప్రభువు శరీరము రక్తాన్ని తీసుకునేటప్పుడు కామన్ మీల్ లాగా, నువ్వు ఇంటి దగ్గర టిఫిన్, లంచ్, డిన్నర్ చేస్తూ ఉన్నట్టు, బ్రంచ్ తింటా ఉన్నట్టు కనుక నువ్వు దానిని తింటే అది ఏమవుతుంది? అయోగ్యం అవుతుంది. ఏ యోగ్యం అవుతుంది చెప్పండి అందరూ? అన్వోతి, రిసీవింగ్, డేంజర్ ఆఫ్ రిసీవింగ్ ద లార్డ్ సప్పర్ విత్ అన్వోదినెస్. అయోగ్యముగా దీనిని ఎవరు కూడా టచ్ చేయొద్దు. బాప్టిజమం లేని వాళ్ళు తీసుకోండి, కానీ ప్రభురాత్రి తీసుకునే వాళ్ళు మీరు సంఘంలో ఈ ప్రభురాత్రిని టచ్ చేసేటప్పుడు మీరు ఎలా తీసుకోకూడదు? అయోగ్యముగా తీసుకోవడానికి వీలు లేదు. తర్వాత ఏంటంటే ఇంకొక మాట ఏంటంటే, ఇది ఒక పండగ కాదు. ఆ రోజు మనం ఒక ఫీస్టింగ్ లాగా కాదు. ఫీస్టింగ్ అంటే చూడండి, ఒక ఏదైనా ఒక పెళ్ళి అయ్యేటప్పుడు ఎంజాయ్ చేస్తా తింటాం కదా, అలాంటిది కాదు అది. ఒక ఆయన అంటాడండి, ఇవ్వండి ఇలాగా, ఆయన అన్నీ నా కోసం చేసేసాడు, ఇలాగ ఇవ్వండి అది అని నేను నవ్వి తీసుకుంటున్నాడండి. ఆయన పేరు ఎందుకులేండి, పెద్ద ఆయనే, కొంతమందికి ఫ్లాష్ అయ్యి ఉంటుంది పేరు ఇప్పటికే. బైబిల్ అలా లేదండి, అది అన్బిబ్లికల్. ఇప్పుడు పెళ్ళిళ్ళలో నువ్వు ఫీస్ట్ చేసినట్టు కాదు ఇది. ఆయన ఏమన్నాడు? నన్ను జ్ఞాపకము, త్యాగం అయిపోయింది, కరెక్టే. ఇప్పుడు చూడండి, మదర్ ఫాదర్ చనిపోతారండి, మనకంటే చాలా ఇష్టం వాళ్ళు మెమోరియల్ టైంలో ఎప్పుడో చనిపోయారు వాళ్ళని నవ్వుతామా భోజనాలు పెట్టేటప్పుడు? మరలా జ్ఞాపకాలు మనకు జ్ఞాపకం వచ్చి ఏం చేస్తాం? మనం ఏడుస్తాం. మా మదర్ చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, కానీ నాకు ఆవిడ చనిపోయిన రోజు, ఆ రోజు జ్ఞాపకం వస్తే దుఃఖం వస్తుంది నాకు. మా మమ్మీ జ్ఞాపకం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తుంది. అలాగే యేసు యొక్క ఆ యొక్క ప్రభు బల్లని సమీపించేటప్పుడు వెకిలిగా ఒక ఫీస్టింగ్ లాగా ఆహ్లాదకరంగా తీసుకోవడం కాదు. చాలామంది అంటారు గుడ్ ఫ్రైడే రోజు ఎప్పుడో చనిపోతే ఎందుకు ఏడాలండి అంటే, మరి ఆయన చేసిన త్యాగం అలాంటిది కాబట్టి అందుకే ఏడుస్తామన్నమాట. ప్రైజ్ ద లార్డ్. లెంటు ఆచారం ఏం కాదు. కొంతమంది లెంటు ఆచారం అని దాన్ని కొట్టివేస్తారు, కానీ అది 40 రోజులు మనము ఆయన త్యాగాల్ని జ్ఞాపకం చేసుకుంటూ, కొంతమంది జ్ఞాపకము వాటిని ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తారు. అది తప్పేం కాదు. దాంట్లో మీరు అనేక విషయాలు నేర్చుకోవడానికి అలా చేస్తారు చాలామంది. కొంతమంది చేయరు, నో ప్రాబ్లం. కానీ చేసేవాళ్ళు చేయని వారు విమర్శించవద్దు. ఇదే రైట్, ఇట్లాగే ఈ 40 డేస్లోనే దేవుడు మాట్లాడతాడని ఒక ట్రెడిషనల్గా కూడా ఉండొద్దు. కానీ నేను మారింది చెప్పాను కదా, నేను లెంట్ సీజన్లో లెంట్ ప్రేయర్లో అపరాధిని యేసయ్య పాట పాడుతూ ఉన్నప్పుడు చేంజ్ అయ్యాను. దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు చేంజ్ అయిన తర్వాత ఇట్లాగా ఎదిగి నేను అనేకులకి దీవెనకరంగా దేవుడు నన్ను మార్చడము జరిగింది. కాబట్టి ఫీస్టింగ్ ఫస్ట్ అయోగ్యంగా తీసుకోకండి, రెండవది ఆహ్లాదకరంగా తీసుకోకండి, మూడవది ఏంటి తెలుసా? ఫ్యాక్షన్ అంటే ఏంటి చెప్పండి? ఫ్యాక్షనిజం అంటారు కదా. ఫ్యాక్షనిజం అంటే ఏంటి? గొడవలు. చెప్పండి అందరూ. దేవుని శరీరాన్ని రక్తాన్ని తీసుకునేటప్పుడు చిన్న గొడవ కూడా లేకుండా మీరు ఏం చేయాలి? తీసుకోవాలి. చూడండి, కొంతమంది ప్రభురాత్రి తీసుకునేటప్పుడు పాదశుద్ధి ఏదో అంటారు కదా, ఏమంటారు దాన్ని సార్? పాదాలు కూడా కడుగుతారు కదా, కొన్ని సంఘాల్లో చేస్తారు. కానీ దేవుని అడగండి, ప్రభా నేను ఎలాంటి ఫ్యాక్షన్ లేకుండా, నా హృదయంలో ఎవరి మీద ఎలాంటి ఆయాసం లేకుండా నీ శరీరాన్ని రక్తాన్ని తీసుకునేలాగానే సహాయము చేయండి. అది 3 అన్నమాట. నెంబర్ 4 పాపము, గిల్ట్ అంటే లోపల గిచ్చుతుంది కదండి, నేను పాపం చేశాననే అపరాధ భావము లేకుండా ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకోవాలి. తర్వాత 4వది, 5వది ఏంటంటే ప్రొఫేనిటీ అంటే అపవిత్రమైనది ఏది లేకుండా మనము తీసుకోవాలి. ఎక్కడో ఒక చోట చూశానండి, ఒక ఆయన ప్రభురాత్రికి వచ్చాడు,
నోట్లో నుంచి మందు తాగిన స్మెల్ వస్తూ ఉంది. తాగేసి వచ్చాడు ఆయన. త్రాగి ఆయన ప్రభు యొక్క శరీరము రక్తంలో ఆయన చేయబడతా ఉన్నాడు. నేను అడిగాను, మీరు త్రాగినట్టు ఉంది కదండి అంటే, అవును తాగాను. మరి చెక్ చేసుకోండి, నేను మిమ్మల్ని ఆపే రైట్ నాకు లేదు, కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోకపోతే మీకేమవుతుంది? ప్రమాదము అవుతుంది. ప్రొఫేనిటీ అని అందరూ ఒకసారి. దేవుని శరీరము రక్తాన్ని ఎవరు కూడా ఎలా తీసుకోకూడదు? అపవిత్రముగా తీసుకోవడానికి వీలు లేదు. తర్వాత ఏంటంటే భయము లేకుండా, ఇర్రివరెన్స్ అంటారు. ఇర్రివరెన్స్ అంటే భక్తి లేకుండా. చూడండి, ప్రభురాత్రి టైంలో కాలు చాపుకొని ఎలా పడితే అలా మాట్లాడుతూ, అప్పటిదాకా నవ్వుకొని వెకిలిగా ఉండి డైలాగులు వేసుకుని సినిమాలు చూసి సీరియల్ చూసి సడన్గా అక్కడికి వచ్చేసి సేవకుడిచ్చే ఆ యొక్క శరీరము రక్తాన్ని కనుక మీరు పాలు పంపులు పొందితే దానివల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది. తర్వాత ఏంటో తెలుసా అండి, సిద్ధపాటు లేకుండా కూడా దానిని ఏం చేయకూడదు? మీరు అన్ప్రిపేర్డ్నెస్తో తీసుకోకూడదు. తర్వాత కేర్లెస్నెస్, నిర్లక్ష్య ధోరణితో మీరు దానిని తీసుకోవద్దు. అవన్నీ ఉంటాయి, ఆ క్రింద చదివించడానికి నాకు టైం లేదు కాబట్టి ఇలాగ నేను చదువుతా ఉన్నాను. ఫైనల్గా ఏంటంటే ఇండీసెన్సీతో తీసుకోవద్దు. ఇండీసెన్సీ అంటే ఇంకా భయంకరమైనటువంటి వెకిలితనం, లేదంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా భయంకరమైన అపవిత్రమైన కార్యాలలో అప్పటిదాకా జీవిస్తూ మరలా వచ్చి ఆయన శరీరాన్ని కనుక ఎవరైనా తాగితే అలాంటి వారికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు అట్లాగా ఇండీసెన్సీతో ఏమాత్రము కూడా తీసుకోవడానికి వీలు లేదని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందరూ ఒకసారి బిగ్గరగా చెప్పండి, దేవుని శరీరము, దేవుని రక్తము. బైబిల్ ఏమన్నా తెలుస్తుంది? ప్రభు వచ్చే వరకు ఆయనను ఏం చేస్తారట అండి? ఆయనను ప్రచురిస్తారట. జ్ఞాపకార్థం. మీరు నిజంగా ఈ ప్రభు బలలో మీరు పాలు పంపులు పొందితే ప్రభువుని ప్రకటించే కృప మీకు అనుగ్రహించబడదు. యూ విల్ రిసీవ్ ద గ్రేస్ అండ్ అనాయింటింగ్ టు ప్రొక్లైమ్ దిస్ గాస్పెల్ అవుట్ సైడ్. అనేకులకి ఈ సువార్తని ప్రకటించగలిగిన ఆ శక్తిని దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి యేసు శరీరం నేను 2 వచనాలు చూపిస్తానండి. అందరు అండర్లైన్ చేసుకోవాలి, వాటిని అందరు చదవాలి. ఇప్పుడు నా 2 వచనాలు తర్వాత ముగించే ప్రయత్నం చేస్తాను. ఓకే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29 చదవండి. ఎవరైనా అందరూ చదవండి, అందరూ 10:29 చదవండి ఒకసారి. 10వ అధ్యాయం. తమ్ముడు కొద్ది వాటర్ ఎవరు ఇందాక తీశారు కదా. ఓకే, 10:29 చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. ఒకసారి ఆగండి, ఎవరిని పాదాలతో తొక్కారు? దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును. ఒకసారి చెప్పండి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం. ఒకసారి చెప్పండి, నిబంధన రక్తం అని అందరూ ఒకసారి. ఇందాక చెప్పాడు కదండి, ఆ నిబంధన రక్తం అటండి పరిశుద్ధపరచబడడానికి సాధనం అట. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో రాసుకుంటే నీకు పరిశుద్ధత రాదు. పరిశుద్ధత ఎలా వస్తుందంటే ఆయన నిబంధన రక్తము ద్వారా ఆయన నిన్ను కడగబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి అండి ఎంత సంతోషం అంటే, తమ్ముడు అందరూ ఈ గ్రామం అందరూ వినండి, మీ అందరినీ ఆయన నిబంధన రక్తము పరిశుద్ధపరచబోతా ఉంది. నిబంధన రక్తం, బై ద covenant blood you are going to be cleansed. You will be cleansed by his blood. ఆయన రక్తము ద్వారా మీరు ఏం చేయబడతారంటే పరిశుద్ధపరచబడడానికి కారణమైన ఆయన కుమారుని రక్తమును దేంతో తొక్కుతున్నారటండి? ఇప్పుడు కాళ్ళతో త్రొక్కి, తర్వాత అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. అంటే ఏమంటున్నాడు తెలుసా అండి, మీకు యేసు రక్తము వలన మీకు క్షమాపణని మీకు తెలుసు,
మీరు అలాంటి రక్తాన్ని మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు తృణీకరిస్తూ ఉన్నారు. కాళ్ళతో మీరు ఏం చేస్తూ ఉన్నారు? తొక్కుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి అందరూ కూడా. దేవుని శరీరము రక్తాన్ని తీసుకునేటప్పుడు ఎంతమంది గ్రహించకుండా, అంటే దీంట్లో ఉన్నటువంటి యేసు రక్తంలో ఉన్నటువంటి ఆ బలాన్ని గ్రహించకుండా ఎవరైతే తీసుకుంటారో అలాంటి వారు ఆయనను కాళ్ళతో త్రొక్కినట్టు, కాళ్ళతో త్రొక్కడం, ఆయనను మరలా బాహాటముగా ఏం చేస్తూ ఉన్నారట? సిలువ వేస్తూ ఉన్నారట. చాలామంది అనుకుంటారు రోమీలో ఆయనను సిలువ వేశారు, కరెక్టే. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మీరు కూడా, మనము కూడా మరలా మరలా ఆయనను మనము సిలువ వేస్తూ ఉన్నాం. ఎలా సిలువ వేస్తూ ఉన్నామంటే యేసుక్రీస్తు వారి రక్తంలో మనము కడగబడిన తర్వాత ఆ రక్తం యొక్క విలువ తెలుసుకోకుండా మనందరము కూడా ఆయనను మరలా 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 ఏం చేస్తూ ఉన్నాం చెప్పండి? మనము సిలువ బాహాటముగా మనం సిలువ. చాలామంది అనుకుంటారు దేవుని శరీరము రక్తాన్ని మనం ప్రభురాత్రి రోజున నెలాఖరులో అంటే ఫస్ట్ ఆదివారం రోజున మనం తీసుకుంటా ఉన్నామని. కానీ మన పాపముల వలన, మన అశుద్ధత వలన, మన హృదయంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి చీకటి కార్యాల వలన మరలా మరలా మనము దేవునిని ఏం చేస్తూ ఉన్నాం? సిలువ వేస్తూ ఉన్నామని లేఖనంలో రాయబడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా దీనిని అయోగ్యముగా దేవుని శరీరము రక్తాన్ని మీరు తీసుకోవద్దని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇంకొక వచనం కూడా చదవండి. 2 వచనాలని చెప్పాను కదా, అది హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 29వ వచనం ఉంటుంది. ఆ వచనం కూడా చదవండి. హెబ్రీ 12. అందువలన మనము, ఒకసారి అందరు చెప్పండి, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి యుందుము, దైవకృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఒకసారి చెప్పండి, దేవునికి. అందరు గట్టిగా చెప్పాలి. అందరూ దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. కాబట్టి మీరు ప్రీతికరంగా అంటే దేవునిని సంతోషపెట్టే సేవని మనము చేయాలి. ఓన్లీ ప్లీజ్ గాడ్. దేవునిని మాత్రమే మీరేం చేయాలి? సంతోషపెట్టండి. ఆయనను సంతోషపెట్టాలని లేఖనం తెలియచేస్తూ ఉంది. తర్వాత విషయం ఏంటి తెలుసండి? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆ క్రింద చదవండి, ఆ వచనం ఆ క్రింద చదవండి. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు ఇప్పుడు చూడండి, చాలాసార్లు ఏమనుకుంటారంటే దేవుని యొక్క తీర్పు ఎలా వస్తుందంటే ఆయన చూపిన కృపని కరెక్ట్గా అర్థం చేసుకోకుండా ఎవరైనా ఇష్టానుసారముగా ఆయన బల్లను సమీపిస్తే ఆయన శరీరము రక్తాన్ని కనుక తాగితే ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు? దహించు అగ్ని అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మీరు మరి చాలా జాగ్రత్తగా ప్రభు యొక్క శరీరము రక్తాన్ని మీరు తీసుకోవాలని లేఖనంలో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే నేను ఇంకొక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తాను. అదేంటంటే బైబిల్ ఏమనుందంటే, అందుకే మీలో అనేకులు బలహీనులు అవుతూ ఉన్నారు, తర్వాత మీలో అనేకులు రోగులు అవుతూ ఉన్నారు. కొంతమంది అయితే కనుక వారి మీదకి శిక్ష రావడము, టెంపోరియల్ పనిష్మెంట్స్ రావడము మనం చూస్తాం. 3 విషయాలు ఇక్కడ గమనించండి. నంబర్ 1, బలహీనత. నువ్వు దేవుని శరీరము రక్తాన్ని సరిగా సమీపించకపోతే బలహీనత కలుగుతుంది. 2వది అనారోగ్యం వస్తుంది దానివల్ల. 3వది ఏంటంటే శిక్ష మనుషుల మీదకి రావడం అనేది మనం చూడగలుగుతాం ప్రియులారా. ఆ క్రింద వచనాలు 28 చదివితే, అందుకే దేవుని శరీరము రక్తాన్ని తీసుకునే వాళ్ళు తమను తాము ఏం చేయాలి? పరీక్షించుకొని అప్పుడు వారు దానిని తీసుకోవాలని మరి లేఖనము 33, 34 వచనాలలో మరి ఆ విషయము చాలా స్పష్టంగా రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. కాబట్టి ఎవరు కూడా దేవుని శరీరాన్ని రక్తాన్ని ఇండీసెంట్గా తీసుకోవద్దు, అపవిత్రంగా తీసుకోవద్దు, అసహ్యంగా తీసుకోవద్దు, గొడవలతో తీసుకోవద్దు, లేదంటే పాపముతో తీసుకోవద్దు, యేసు రక్తంలో కడగబడకుండా మీరు తీసుకోవద్దు. మన దేవుడు దహించు అగ్ని అయినటువంటి
దేవుడుగా ఉన్నాడు. కాబట్టి తమను తాము ఏం చేయాలి? పరీక్ష చేయాలి. ఒకసారి చెప్పండి, ఎగ్జామినింగ్ అనండి అందరూ ఒకసారి. ఎవరికి వారు ఏం చేసుకోవాలన్నమాట? పరీక్ష చేసుకోవాలి. ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, మనలను మనము పరీక్ష చేసుకునే సమయము వచ్చింది. మత్తయి సువార్తలో మీరు 7:1 చదవండి ఒకసారి. చివరిగా ఆ మాట కూడా చదవండి. 7వ అధ్యాయంలో 1వ వచనం చదవండి ఒకసారి. 7వ అధ్యాయం 1వ వచనం. మీరు తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. తర్వాత మీరు తీర్చు తీర్పు చొప్పుననే మీకును తీర్పు తీర్చబడను. తర్వాత మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడను. నీ కంటిలోనున్న దూలమును ఎంచక, అది నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నలుసును చూచుట ఎలా? చూడండి, చాలాసార్లు అండి మనల్ని మనం పరీక్ష చేసుకోం, అందరినీ పరీక్ష చేస్తాం. అందరూ ఒకసారి చెప్పండి, ఏం చేస్తారండి చాలామంది? మనలను మనం పరీక్ష, నీలో ఎంత దుర్గంధం ఉందో చూసుకో ఫస్ట్. ఎంత భయంకరమైన శాపంలో నువ్వు బ్రతుకుతా ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు దేవునికి ఎంత అయిష్టంగా జీవిస్తూ ఉన్నావో మొట్టమొదటిగా చెక్ చేసుకో. అందుకే బైబిల్లో తనను తాను పరీక్ష చేసుకున్న తర్వాతే బలలో పాలుపంపులు పొందాలి. లెట్ us ఎగ్జామిన్ ఫస్ట్ అవర్ సెల్వ్స్. మనలను మనము పరీక్ష చేసుకోవాలి మొట్టమొదటిగా. తర్వాత అప్పుడు ఇతరులను మనము తీర్పు తీర్చే అధికారం మనకి దేవుడు ఇస్తాడు. ప్రియులారా, తీర్పు తీర్చడము తప్పు కాదు, కానీ ప్రేమతో తీర్పు తీర్చి సరిచేయగలిగితే అది రైట్ క్రిటిసిజం అన్నమాట. ప్రేమతో తీర్పు తీరిస్తే పర్వాలేదు, కానీ కక్షతో తప్పులు పట్టాలని ద్వేషంతో తీర్పు తీర్చి మనుషులను ఇతరులను బ్యాట్ చేయడం. చూడండి, చాలామంది యూట్యూబుల్లో ఒకరినొకరు బ్యాట్ చేసుకోవడం అనమాట. ఒకరినొకరు తీర్పు తీర్చడం, వాళ్ళ మీద వీళ్ళ మీద పెడతా ఉన్నారు. అవన్నీ ప్రేమతో సరిచేయాలని కాదు. నిజంగా ప్రేమతో సరిచేయాలంటే కనుక అవి అలాగ ఉండవు. ఈయనకి లేని అనుభవం వేరే వాళ్ళకు ఉంటే ఇంక వాళ్ళు తప్పే, ఆయనకున్న అనుభవం ఈయనకి లేకపోతే ఈయన తప్పే. అట్లా ఉందన్నమాట. ఎవరో ఒక సాక్ష్యం చెప్పారనుకోండి, రాత్రి దేవదూత వచ్చి నాతో మాట్లాడాడంటే బైబిల్లో దేవదూత వచ్చి మాట్లాడతాడని ఎక్కడ ఉందని దాని మీద ఒక కామెంట్, ఒక వీడియో. ఒకవేళ ఒక దురాత్మని వెళ్ళగొట్టారనుకోండి ప్రార్థన చేసి, ఒకవేళ అనుభవం వారికి లేకపోతే దానిని వ్యతిరేకిస్తూ ఒకటి, స్వస్థతల గురించి ఒకటి, ఆయన ఓన్లీ వాక్యమే చెప్తారనుకోండి, స్వస్థత లేదనుకో, దానిని విమర్శిస్తూ చేసేవాళ్ళు చాలామంది ఉంటా ఉన్నారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు ఈ రాత్రి, మీరు తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చేవాడు ఎంతటి వాడైనా ఒక రోజున వారు కూడా తీర్పులోనికి వస్తారు. కాబట్టి ఆయన ఏమన్నాడు? నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని యొక్క కంటిలోనున్న నలుసును చూస్తూ ఉన్నాం. ప్రభురాత్రి దేవుని శరీరము రక్తాన్ని మనం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇతరుల కంటిల్లో ఉన్నటువంటి నలుసు గురించి ప్రక్కన పెట్టండి. మీరు చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే, మీరందరూ నీ కంటిలో ఉన్న దూలము, పాపము, అపవిత్రత, గిల్ట్, తర్వాత శాపం, వీటన్నిటిని ప్రభా నేను నీ సన్నిధిలో ఒప్పుకొని ఇప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను, కాబట్టి నా యొక్క అయోగ్యతను మీరు తీసివేయండి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని నువ్వు త్రాగేసి వచ్చేసి దాంట్లో చేయి పెడతానంటే వాక్యము ఒప్పుకోదు. ఆయన్ని తర్వాత అండి దేవుడు ఎప్పుడో క్షమించాడు అంటున్నాడు ఒక ఆయన. ఆయనకు వాక్యం తెలియక అయోగ్యముగా దేవుని శరీరాన్ని, రక్తాన్ని మీరు తాకడానికి వీలు లేదు. నేను ఎందుకు ఈ వాక్యం అంతా చెప్పానంటే, నేను ఆదివారం రాత్రి ఇక్కడికి వచ్చినప్పుడు నేను శాపాల గురించి చెప్పాను. ఇది కూడా నూతన నిబంధనలో ఒకవేళ శాపం అంటూ ఏదైనా ఉందంటే ఒకటే, అదేంటో తెలుసండి, దేవునితో అంటే యేసుక్రీస్తు వారితో సరైన సంబంధం లేకుండా రక్షణ పొందేశాక సంఘంలోనికి వచ్చిన తర్వాత మరలా లోకానికి ఆకర్షితులైపోయి ఆయనతో ఉన్నటువంటి సహవాసాన్ని, సంబంధాన్ని బ్రేక్ చేసుకోవడం అంత శాపం మరొకటి లేదు. న్యూ టెస్టిమెంట్లో ఓన్లీ కర్స్ ఇదన్నమాట. కాబట్టి దాన్ని బ్రేక్ చేసుకుంటే కనుక
మీరు మరలా తిరిగి ఏ శాపంలో నుంచి మీరు వచ్చారో అదే శాపంలోనికి మీరు వెళ్ళిపోతారు. అందుకే బైబిల్ ఏముందంటే, మీరు అపవాదికి మీరు ఏమివ్వద్దు, చోటు ఇవ్వద్దు. డు నాట్ గివ్ రూమ్ ఫర్ సాటన్. డోంట్ గివ్ రూమ్ ఫర్ సాటన్ అనేది. అపవాదికి మీరు ఏమివ్వద్దు, చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటిస్తే వాడు మరలా వస్తాడు. యేసుతో నిబంధనలో ఉండండి. యేసు రక్తము, నూతన నిబంధన రక్తంలో మీరు సహవాసం అంటే ఏంటి, ఆయన శరీరము ఆయన రక్తంతో మీరు సంబంధము కలిగి సహవాసము కలిగి మీరు జీవించడం. ఒకవేళ ఆయనతో ఉన్న సహవాసం బ్రేక్ అయిపోతే అపవాదికి చోటిస్తారు. కాబట్టి వాడు మళ్ళా ఎంటర్ అయ్యి మళ్ళా మీ జీవితంలోనికి అదే శాపాన్ని ఆయన తీసుకుని వస్తాడు. నాకు తెలుసండి, చాలామంది చాలా బాగా సేవ ప్రారంభించి ఒక 20-25 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాగా చేసి తర్వాత భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎందుకు భ్రష్టత్వంలోకి వెళ్తారో తెలుసండి వాళ్ళు? బికాస్ వారి జీవితంలో ఎందుకు అలా భ్రష్టత్వంలోకి వెళ్తారంటే, వారు మరి క్రీస్తు శరీరము రక్తంని ఆ యొక్క మర్మాన్ని అర్థం చేసుకోక, ఆయనలో ఉన్నటువంటి సహవాసములో ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకోకుండా మరలా పాపంలోనికి వెళ్ళడం వల్ల వారి జీవితంలోనికి అపవాది వారికి పూర్వం ఉన్నటువంటి అదే శాపాన్ని వాడు తీసుకొని రావడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక పాపాన్ని విడిచిపెట్టేసి వస్తే ఆ పాపము, ఆ దురాత్మ మిమ్మల్ని జీవితాంతం మరలా వెంబడిస్తుంది. ఎప్పుడైనా బలహీన సమయంలో మీలోకి రావడానికి, అటాక్ చేయడానికి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ పాపం విషయంలో. ఆమేన్. కొంతమంది దొంగతనాలు మానేసి ఒకవేళ క్రీస్తులోకి వచ్చారనుకోండి, కానీ మరలా బలహీన పడితే ఆ స్పిరిట్ మళ్ళీ వాళ్ళని అపవిత్రత వాళ్ళని దాడి చేయాలి, వ్యభిచారాత్మ వాళ్ళని దాడి, జారత్వం ఒకరిని దాడి చేస్తుంది, అబద్ధపు ఆత్మ వారిని దాడి చేస్తుంది. ఏ దురాత్మలు అయితే విడిచిపెట్టేసాయో, నువ్వు గనుక దేవునితో ఉండే సహవాసంలో నువ్వు బలహీనం అయితే అవే దురాత్మలు మరలా నిన్ను అటాక్ చేసే అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ రోజున దేవుని శరీరము రక్తం అంటే మన కొరకు సిలువ మీద ఆయన బలి అయిపోయిన యేసయ్య యొక్క ఆ యొక్క సిలువ మరణము, ఎప్పుడు కూడా ఆయనతో సహవాసము నిబంధనలో మనం సాగినప్పుడు మన జీవితము అద్భుతంగా మరి ఈ లోకంలో ఉంటుంది ప్రియులరా. కాబట్టి ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని మనం ప్రకటన చేయబోతా ఉన్నాం. ఇది నేను ఈరోజు మీకు ప్రకటించాలనుకున్నటువంటి విషయము. దేవుడు ఈ మాటలను మన వెనుకడిలో దీవించునుగాక. అది ఒక ప్రార్థన చేస్తానండి, చివరి ప్రార్థన. ఎవరు వెళ్ళిపోకండి, అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఈ ప్రేయర్లో మీ అందరి గురించి ఒక్క ప్రార్థన చేస్తాను, ఒక చిన్న ప్రార్థన. ఇది స్వస్థత కలిగే సమయం, ఇది అట్లాగే మీరందరూ దీవించబడే సమయం, ఇది మీరందరూ అభిషేకించబడే సమయం. దేవుడు చెప్తా ఉన్నాడు ఈ ప్రార్థన ద్వారా. దేవుడు ఈ చుట్టూ మరి తన దాసులకి ఇంకా బలమైన సేవని ఆయన దయచేయబోతా ఉన్నాడు. ప్రభు చెప్తా ఉన్నాడు, ఒక అపోజిల్ వల్లే మీరు ఎన్నో సంఘములను నిర్మించబోతా ఉన్నారు. ప్రభా, ఇప్పుడు ఈ స్థితి ఎలా ఉన్నా రాబోయే కాలంలో నీ బిడ్డ యొక్క స్థితిని ఉన్నతంగా మీరు మార్చబోతా ఉన్నారు. ఇప్పటికే నీ యొక్క అభిషేకాన్ని ఆ బిడ్డ మీద ఉంచారు. సేవకుల గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. కీర్తన 133 ప్రకారంగా మీలో ఉన్న ఐక్యతని దేవుడు చూశాడు, మీలో ఉన్న బలాన్ని దేవుడు చూశాడు. అందరూ అలాగే ప్రార్థన చేయండి, సిలువ వైపు చూస్తూ. పిల్లలు అటు ఇటు తిరగొద్దు, ఎవరు వెళ్ళిపోకండి. ఆ వెనుకున్న వాళ్ళు కూడా ప్రాంగణంలోకి వచ్చి ప్రేయర్లో ఏకీభవించండి. అక్కడక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రేయర్లోకి రావాలనుకుంటే మీరు కూడా రావచ్చు. 2 నిమిషాలు మీకు టైం ఇస్తూ ఉన్నాను. అందరూ అలాగే ప్రార్థన చేయండి. ప్రేయర్లు ప్రైజ్ ది లార్డ్. అందరూ నోరు తెరవండి ప్రియులారా. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, దహించు అగ్ని అయిన దేవుడు ఇక్కడున్న వాళ్ళందరిని మరలా అభిషేకించబోతా ఉన్నాడు. ఒక నూతన బలాన్ని మీరు పొందబోతా ఉన్నారు, నూతన శక్తిని మీరు పొందబోతా ఉన్నారు. అందరూ అలాగే నోరు తెరిచి ఒకసారి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అందరూ అలాగే దేవుడిని అడగండి, ప్రభా ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. దేవుడు అంటా ఉన్నాడు, ఇక్కడున్న సేవకులు వారి సేవ మీరు భయపడని అవసరం లేదు. ఆయన అభివృద్ధి చేయబోతా ఉన్నాడు. మీ కన్నీటిని ఆయన తొడవబోతా ఉన్నాడు. మీ ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. మీరు యేసు శరీరము రక్తంతో కలిగిన సంబంధానికి
ఆయన ఎంతో బలాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. నూతనమైన శక్తిని మీరు పొందుతూ ఉన్నారు ఇప్పుడే. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అందరూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇంకా నోరు తెరవండి అందరూ. అభిషేకంతో నింపబడతా ఉన్నారు ఇప్పుడే. అలాగే భాషల వరం కలిగిన వారు భాషల్లో ప్రభువుని ఆరాధన చేయండి. ఇంకా బిగ్గరగా ప్రభువుని స్తుతించండి ప్రియులారా. హల్లెలూయా. ఓ హల్లెలూయా. చిన్నపిల్లలు ఎవరు కూడా అల్లరి చేయొద్దు. ఇది పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం. సిలువ వైపు మాత్రమే చూడండి. సిలువ తప్ప ఏమీ కనబడకూడదు. శిష్యులు బైబిల్లో చెప్పారు, ఆయన తప్ప ఎవరు కనబడలేదు అక్కడని. ఎక్సెప్ట్ ద క్రాస్. సిలువయే మనకి కనిపించాలని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని పాత్ర. అందరూ ఒకసారి మీ కుడి చేతిని పైకి ఉంచి అందరూ ఒకసారి ప్రార్థన చేయండి. సిలువ వైపు చూస్తూ ప్రార్థన. ఒకసారి కుడి చేతిని పైకి ఉంచండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీ గురించి. ఈ కోరస్ నేను పాడతాను, కానీ మీరు అందరు ప్రార్థనలో ఉండండి. ప్రభు చెప్పాడు నాకు ఈ రాత్రి అందరు అభిషేకించబడే రాత్రి. ఈ సమయంలో నూతన బలంతో నింపబడాలి అనుకునేవారు మీరున్న చోట నుంచి కొద్దిగా ముందుకు రండి. నాకు ఈ యొక్క అభిషేకం కావాలి, నూతన శక్తి కావాలన్న వాళ్ళు చిన్నపిల్లలందరూ ఆ సైడ్కి వెళ్ళండి. ఇక్కడికి వచ్చి నిలవబడండి. ఇక్కడ ఎవరైనా ప్రేయర్ నా కోసం ప్రార్థన చేయండి అన్న వాళ్ళు ఒకసారి ముందుకు వచ్చి నిలవబడండి. ఓ నా కోసం ప్రార్థించండి అన్న వాళ్ళు ఎవరైనా, యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ, మీరు ఎక్కడున్నా కూడా ఒకసారి మీరు ఇక్కడికి రావచ్చు. మీ గురించి ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి మీరు దీవించబడే రాత్రి. అధైర్యపడొద్దు. ఆ సహోదరులు కూడా మీరు రావచ్చు. ఆ చివర నిలవబడిన తమ్ముడు వాళ్ళు కూడా మీరు రండి దయచేసి.